హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస సురేందర్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మీకు తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సమ్మక్క సారక్క జాతరకు అయితే వెళ్తున్నామండి. ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈజ్ మేడారం సమ్మక్క సారక్క జాతర. చాలా మంది భక్తులు అయితే అక్కడికి వెళ్తారు కదండి. సో అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడ అమీన్పూర్లో ఉన్న సమ్మక్క సారక్క జాతరకి వచ్చి మొక్కులు అయితే తీర్చుకుంటారంట. నాకు కూడా తెలీదు, మా హస్బెండ్ చెప్పారు. మేమైతే ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్తున్నాము సమ్మక్క సారక్క జాతరకి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, మెమరీ లాగా ఉంటుందని వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటున్నామండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మేము ముందుగా సమ్మక్క తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది సమ్మక్క సారక్క తల్లి కూతుర్లని. ఇక్కడ వచ్చేసి సమ్మక్క తల్లిని దర్శనం అయితే చేసుకున్నామండి. ఇప్పుడు మనము సారక్క తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్దాము. సారక్క తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడ వచ్చేసి
మేడారం రాజు శ్రీ శ్రీ పైడి విద్యరాజు స్వామివారి గద్దె దగ్గరికి అయితే వచ్చామండి దర్శనం చేసుకోవడానికి. అలాగే ఇక్కడ శ్రీ శ్రీ గోవిందరాజు స్వామివారి గద్దెని కూడా దర్శించుకున్నామండి. ఇక్కడ ఇది వచ్చేసి ఏమంటారో నాకు తెలీదు. మనమైతే మెహందీ ప్రింట్ అనేసి అనుకుందాము. ఇక్కడ మా పాపకి వేయించాను. అలాగే ఇప్పుడు నేను వేపించుకుంటున్నాను. ఇది నేను చాలాసార్లు వేపించుకుందాము అని అనుకున్నాను. బట్ ఎందుకులే అనుకున్నాను తర్వాత. ఇప్పుడైతే వేపించుకున్నాను. 20 రూపీస్ అని చెప్పింది ముందు. తర్వాత చూస్తే ఆ ఒక్క డిజైన్ స్టాప్ ఉంది కదండి, ఆ ఒక్కదానికి 20 రూపీస్ అంట. సో అలా నాకు 5 ఫింగర్స్కి వేసింది, మధ్యలో వేసింది, అలాగే సైడ్కి వేసింది. మా ఇద్దరికి కలిపి 300 రూపీస్ తీసుకుందండి. ఇక్కడ వచ్చేసి మేమైతే మోసపోయామని చెప్తాను. మళ్ళీ అది 10 డేస్ ఉంటుందని చెప్పింది. నైట్ వేపించుకుంటే తెల్లారేసరికి అది పోయిందండి. కొన్ని సార్లు అలాగే జరుగుతుంది. 300 బొక్క అయినాయి. సో అదే మెహందీ కొనుక్కొని వేసుకుంటే అదన్నా 10 డేస్ ఉంటుండే. అనవసరంగా వేపించుకున్నా అనేసి అనుకున్నాను తర్వాత. ఇక్కడ కొద్దిసేపు పిల్లల్ని ఆడిపించామండి. ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. జాతరకి వచ్చాక పిల్లలకి టాయ్స్ కొనియకపోతే ఎలా? కొనిచ్చిన వాళ్ళు 1 డే ఆడతారు. తర్వాత వాటిని విరగొట్టడమో లేదా పక్కన పెట్టేయడమో అలా చేస్తారు మా పిల్లలైతే. అందుకే ఒక్కొక్కటే కొనిచ్చామండి, ఎక్కువ కొనియలేదు. వాళ్ళు అడిగినా మేమైతే కొనియలేదన్నమాట. ఇద్దరికి చెరొకటి కొనిచ్చాము. మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. మేము 7 కల్లా స్టార్ట్ అయ్యామండి నైట్. మా పాపకి కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ సమ్మక్క సారక్క జాతరకి అయితే వచ్చాము. ఇక్కడ 1 అవర్ టైం స్పెండ్ చేసాము. అప్పటికి టైము 9:30 అయ్యింది. సో లేట్ అయిపోతుంది అనేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు వ్యూస్ని పెంచుతాయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.